రాజేష్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన తాతగారి ఇల్లు అమ్మే పని మీద పల్లెకి వచ్చాడు. ఆ పల్లె అరకు పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం. స్వచ్ఛమైన గాలి, అందమైన ప్రకృతి. కానీ ఓ చీకటి నీడ ఆ గ్రామం మీద పడింది. రాజేష్ తన తల్లి వద్దన్నా కూడా తన కార్ తీసుకొని నేరుగా పల్లె రోడ్ని వదిలి గూగుల్ మ్యాప్ చూపించిన షార్ట్కట్ రోడ్లోకి వెళ్ళిపోయాడు. బాబు రాజేష్, ఆ దారిలో రాత్రిపూట ఎవరు ప్రయాణించరు, నువ్వు వెళ్ళకు. అబ్బా ఏంటమ్మా, ఈ జమానాలో కూడా దయ్యాలు భూతాలు అని భయపడటం, ఇలాంటి సిల్లి విషయాలు నాకు చెప్పకు. ఆ మాట విన్న రాజేష్ వాళ్ళ అమ్మ మౌనంగా ఉండిపోయింది. రాజేష్ కార్తో షార్ట్కట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ రోడ్లో ఈ కార్ తప్ప వేరే ఏ వెహికల్ వెళ్ళట్లేదు. చుట్టూ అడవి, చీకటి, తెల్లటి పొగ. అలా కొంత దూరం వెళ్ళగానే జీపీఎస్ ఆగిపోయింది. ఏమైందో చూద్దామని రాజేష్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. కానీ ఫోన్ కూడా పని చేయట్లేదు. అప్పుడే సడన్గా కారు అయిపోయింది. అప్పుడు సమయం సుమారు రాత్రి 11 అవుతుంది. ఏం జరిగిందో చూద్దామని అతను బయటకి వచ్చి కార్ బోనెట్ ఓపెన్ చేశాడు. అప్పటి వరకు వేగంగా వీస్తున్న గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ ప్రాంతం మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. తెలియకుండానే చుట్టూ ఒక చలి వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో పక్కన ఎవరో నవ్వినట్టుగా వినిపించింది అని గంభీరంగా గొంతు విన్నాడు. కార్ అద్దం మీద నీలంగా మెరుస్తున్న రక్తపు చుక్కలు చూశాడు రాజేష్. అది చూసి కంగారు పడిన రాజేష్ ఎవరైనా అక్కడ ఉన్నారా అని చుట్టూ చూశాడు. పక్కనే ఒక పాత శ్మశానం. అక్కడ మంటలేవీ లేవు, కానీ అక్కడ ఒకే ఒక చిల్లగొట్టిన పొయ్యి ఇంకా పొగ చేస్తూనే ఉంది. రాజేష్ అలా చూస్తూ దాని దగ్గరికి వెళ్ళాడు. దాని పక్కనే ఒక స్త్రీ కూర్చొని ఉంది. తను తల వంచి ఉంది. ఆమె జుట్టు మట్టిలో నానిపోయింది. శరీరం ముదురు నీళ్ళలా తడిగా ఉంది. రాజేష్ భయపడుతూనే ఎవరు మీరు అని అడిగాడు. ఆ మాట విని ఆమె తల పైకి లేపింది. కళ్ళలో నుండి ఎర్రటి రక్తం కారుతుంది. నోటి నుంచి నల్ల పొగ బయటికి వస్తుంది. నీ తాత చేసిన పాపం నీ మీదకు వచ్చింది. ఒకప్పుడు ఈ గ్రామ సర్పంచ్ మీ తాతగారే. ఆమె పేరు నాగమణి. తను గిరిజన పాప, అందానికి మించిన అందం. మీ తాత ఆమెని బలవంతంగా తీసుకెళ్ళి ఓ చెట్టు కింద ఆమెని చంపాడు. ఎవరైనా చూస్తే కష్టమని ఆ శవాన్ని శ్మశానంలో వదిలేశాడు. ఆమె ఇప్పుడు ఆత్మగా మిగిలిపోయింది. కానీ ప్రతి పౌర్ణమి రాత్రి తనని మోసం చేసిన వారిని ఇంకా వెంబడిస్తూనే ఉంటుంది. నువ్వు రక్త సంబంధం ఉన్నవాడివి, ఆమెకి కావలసింది నువ్వే. అందుకే చెప్తున్నా, ఆ దారిలో నువ్వెప్పుడూ ప్రయాణించకూడదు అని రాజేష్కి తన అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రాజేష్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లో కూర్చున్నాడు. కార్ స్టార్ట్ చేద్దామని ఎంత ప్రయత్నిస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు. తన కార్ ఎదురుగా ఆ అమ్మాయి ఆత్మ కనిపిస్తోంది.
రాజేష్ కార్ డోర్ లాక్ చేసుకుని భయంతో వణుకుతూ కూర్చున్నాడు. తన కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. 2 రోజుల తర్వాత ఓ చెట్టు దగ్గర రాజేష్ కార్ కనిపించింది. కీ బయటే ఉంది, అతని గాడ్జెట్స్ అక్కడే ఉన్నాయి. కానీ రాజేష్ కనిపించట్లేదు. ఆ చెట్టు కింద ఉన్న ఓ రాతి కొండ మీద ఓ కొత్త పేరు చెక్కబడి ఉంది. రాజేష్, న్యాయం కోసం త్వరగా తీసుకువెళ్ళబడిన ప్రాణం. ఆనాటి నుండి ఆ రోడ్డున కొత్తగా ఎవరు ప్రయాణించాలన్నా ముందు ఇద్దరి పేర్లు వినిపిస్తాయి. నాగమణి, రాజేష్. భయాలను అంతం చేసి నిజాలను బయట పెట్టాలి.